ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ ఫార్మడికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఒక కాలేజీకి వెళ్తే అనుకున్న ఫీజు కన్నా ఎక్కువ ఫీజు డిమాండ్ చేయడం, లేదంటే సర్టిఫికేట్స్ అడిగితే ఫీజు డిమాండ్ చేయడం, ఇలాగా పనులు అయితే జరుగుతైతే ఉండయి ఇదివరకు. కానీ ఇది మొత్తం గవర్నమెంట్ దృష్టిలో తీసుకొని ఒక మంచి చక్కటి డెసిషన్ అయితే తీసుకుందామట. దాని గురించి మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా మనకి ఈ అప్డేట్ కూడా ఈ నెల 25వ తారీఖు అయితే రావడం జరిగింది. కొంచెం లేట్గా అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మనకి ఇదే మాట ప్రెస్ నోటు. ఈ ప్రెస్ నోటు ఇక్కడ నుంచి సీరియస్గా తీసుకుంటారు. ఇది హైర్ అఫీషియల్ మనకి గవర్నమెంట్ నుంచి అయితే రావడం జరిగింది అన్నమాట. దీంట్లో ఏమని చెప్తున్నారంటే ముఖ్యంగా మీకు ఒక కాలేజ్లో ఒక సర్టెన్ ఫీజు అయితే ఫిక్స్ చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ఫీజులు అంటే ఇలాగ చాలా ఫీజులు రకరకాలుగా ఫీజులు అయితే డిమాండ్ చేసి విద్యార్థుల దగ్గర నుంచి అయితే అడుగుతారు. సో ఇది అయితే చేయకూడదని గవర్నమెంట్ అయితే చెప్పింది. ఎక్కువ ఫీజులు వసూలు చేయకూడదు. ప్రభుత్వం ఏ ఫీజు అయితే నిర్ణయించిందో దానికంటే ఎక్కువ తీసుకుంటే అది చట్ట విరుద్ధం. అండ్ అలాగే సెకండ్ పాయింట్ విషయానికి వస్తే కనుక అసలు సర్టిఫికేట్స్ అయితే నిల్వ చేయకూడదు. అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, 10th క్లాస్, ఇంటర్, క్యాస్ట్, ఇలాగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇలాగా వచ్చే సర్టిఫికేట్స్ మొత్తం కాలేజీల వద్ద అయితే ఉంచకూడదు. అవసరమైతే ఫోటో కాపీలు మాత్రమే ఉంచాలని మన గవర్నమెంట్ అయితే చెప్పిందన్నమాట. అండ్ అలాగే థర్డ్ పాయింట్ విషయానికి వస్తే కనుక మనకి ఏంటంటే కాలేజ్ మారాలనుకుంటే, అంటే కాలేజ్ ఎవరైతే చేంజ్ అవ్వాలనుకునే విద్యార్థులు ఉంటారో వాళ్ళ దగ్గర పూర్తి కోర్స్ ఫీజు అయితే అడగకూడదు అని గవర్నమెంట్ కూడా చెప్తుందన్నమాట. మెయిన్గా వీళ్ళు చెప్పిన కూడా చిన్న పాయింట్సే మళ్ళీ చెప్తున్నాను. అవి ఏంటనేది కాలేజు ఒక ఫీజు అయితే ఫిక్స్ చేస్తుంది. దానికంట ఎక్కువ ఫీజు అయితే డిమాండ్ చేయకూడదు. అండ్ అలాగే సర్టిఫికెట్స్ కూడా కాలేజ్ అయితే ఉంచకూడదు. అవసరమైతే ఫోటో కాపీస్ అయితే ఉంచాలి. ఎవరైతే కాలేజ్ చేంజ్ అవ్వాలనుకున్న విద్యార్థి ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పూర్తి కాలేజ్ కోర్స్ ఫీజు అయితే డిమాండ్ అయితే చేయకూడదని చెప్పారన్నమాట. వీటిలో ఏమైనా ఉల్లంఘిస్తే కనుక తీవ్ర చర్యలు అయితే తీసుకుంటారు. అంటే ఆ కాలేజ్ సంబంధించి గుర్తింపు రద్దు చేయడం, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకోవడం, ఇలాగా పనులు అయితే జరుగుతాయన్నమాట ఆ కాలేజ్ పైన. సో గవర్నమెంట్ అయితే ఇది స్ట్రిక్ట్గా తీసుకుంటుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇబ్బంది అయితే పడ్డారు. మీరు పడకుండా ఉండాలని ఇప్పటి నుంచి ఈ డెసిషన్ తీసుకుందన్నమాట. ఇది మనకి ముఖ్యంగా ఎంసెట్, ఐసెట్, లా సెట్కి అయితే వర్తింపు అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే మెయిన్గా ఈ 3 పాయింట్సే హైలైట్ అయితే చేశారు. సో ఎక్కువ ఫీజు తీసుకోకూడదు, సర్టిఫికేట్స్ కాలేజ్లో పెట్టకూడదు, కాలేజ్ ఎవరైతే చేంజ్ అవ్వాలనుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళ దగ్గర కోర్సు ఫీజు అయితే ఎక్కువ తీసుకోకూడదని చెప్పారు. సో బైపీసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో మీకు సీట్ అలాట్ అయిన తర్వాత ఎక్కువ ఫీజు డిమాండ్ చేస్తే ఇది ప్రెస్ నోట్ అయితే చూపించండి అన్నమాట. ఈ ప్రెస్ నోట్ కూడా మీకు కాసేపు అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ ఫార్మడీ అన్నమాట. మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజెస్ జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి అమ్మాయిలకు సంబంధించి స్పెషల్గా సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి దీంట్లో ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. అదే శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మక్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCY అండ్ SPRC. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.